మరి రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సుభాష్ గారికి మద్దతుగా మాలా మాదిగా ఏ ఉపకులాలు అయితే ఉన్నాయో ఆ ఉపకులాల నుంచి అన్ని కులాలని కలుపుకుని రేపు 9వ తారీఖున బాబ్జీ గారి కళ్యాణ మండపం వెంకటాయపాలెం గ్రామంలో బహిరంగ ఆత్మీయ సమావేశం నిర్వహించబడుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు పానింగిపల్లి యువతకి పెద్దలకి మరి రమ్మని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఏదైతే ఈ జగన్ ప్రభుత్వం ఉందో మనకి ఈ పథకాలను రద్దు చేయడం కానీ అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించే భాగంగా ఆ రోజు ఆ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుకోవడం కోసం మీకు వివరించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరడానికి వచ్చాం. ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని గ్రామ మీరు అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈ పానింగిపల్లి గ్రామ పెద్దలకి చౌదరి గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారం అండి. రేపు 9వ తారీఖున తలబొట్టబోయే దళితుల ఆత్మీయ సభ కార్యక్రమాన్ని వేలాది మందిగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇది పర్సనల్గా తీసుకుని వచ్చి కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. అందులో భాగంగా గడిచిన 5 ఏళ్లలో ఈ వైపాకా ప్రభుత్వంలో దళితులు ఎన్ని పాటలు పడ్డారో, ఎంతమంది మీద కేసులు పడ్డారో, ఎంతమంది బహిరంగ హత్యలు, బహిరంగ ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఈ ప్రభుత్వంలోనే జరిగింది. అందరూ కూడా గమనించండి, కళ్ళుండి చూడండి, చెవులుండి వినండి. ప్రతి ఒక్కరు కూడా జ్ఞానోదయం చేసుకుని రేపు పైన చంద్రబాబు నాయుడు సీఎం అవుతున్నారు, ఇక్కడ వాసంశెట్టి సుభాష్ గారు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలవబోతున్నారు. దానిలో భాగంగా మనమంతా కూడా అన్నదమ్ములుగా ఉన్న మనమందరం కూడా ఈ వాసంశెట్టి ఉమ్మడి అభ్యర్థి అయిన వాసంశెట్టి సుభాష్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని మా సపోర్ట్ అంతా కూడా ఈ ఉమ్మడి అభ్యర్థి అయిన వాసంశెట్టి సుభాష్ గారికే ఉందని ఖచ్చితంగా రేపు జరగబోయే దళితుల ఆత్మీయ సమ్మేళనం ద్వారా మనం హైకమాండ్కి అలాగే రామచంద్రపురం నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి ఈ సభ ద్వారా మన అందరం కూడా తెలియపరచబోతున్నాం. కాబట్టి దళితులందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఖచ్చితంగా మనమంతా ఈ తెలుగుదేశం కూటమి ఎన్డీఏ కూటమి వైపే ఉన్నామని మాత్రం గ్రహించి మనకు రావాల్సినటువంటి నిధులను కానీ సప్లైన్ నిధులను కానీ లేదా మనకి ఏవైతే కేటగిరీలో వచ్చే నిధులన్నింటినీ కూడా మన ప్రభుత్వం పైకెక్కించిన తర్వాత మనం దెబ్బలాడి కొట్లాడి తెచ్చుకునే విధంగా అందరూ కూడా సహకారం చేయాలని ఈ పానింగిపల్లి ఊరి నుంచి కూడా అనేక మంది రావాల్సిందిగా కూడా కోరుచున్నాం. జై భీమ్, జై భీమ్.